గోదావరి హాస్టల్లో విద్యార్థులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. హాస్టల్ మెస్లో పురుగుల అన్నం పెడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఏకంగా ఆ డిన్నర్లో వారు తినేటువంటి ఆహారంలో లేజర్ బ్లేడ్లు కూడా ఉన్నాయట. మరి ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ పురుగులు, లేజర్ బ్లేడ్లు ఇలా రకరకాలుగా అందులో పూర్తిగా అన్నంలో ఉన్నట్టుగా వారు చెప్తూ ఉన్నారు. రోడ్డెక్కారు. రాత్రంతా డిన్నర్లో బ్లేడ్లు, పురుగులు వచ్చాయని చెప్పి వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేశారు. కలుషిత ఆహారం పెడుతున్నారంటూ ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదంటూ కూడా స్టూడెంట్స్ ధర్నాకు దిగారు. మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన ఏకంగా ఒక ప్లేట్లో ఆ భోజనాన్ని తీసుకొచ్చి అక్కడ రోడ్డుపై పెట్టేశారు. దాంట్లో లేజర్ బ్లేడ్లు, పురుగులు అన్నీ కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఏకంగా ఆ కర్రీకి సంబంధించి వండేటువంటి ఆ బౌల్ని, ఆ బగుని మొత్తం పూర్తిగా తీసుకొచ్చి బయట పెట్టేశారు. రోడ్డు పైన దాన్ని పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా ఉద్రిక్తతలు దారితీసింది. ఇటువంటి ఆహారం పైన అనేక మార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదంటూ కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేను రాత్రంతా ఇదే హైటెన్షన్ నెలకొని పెద్ద ఎత్తున అక్కడికి పోలీసులు కూడా మోహరించి ఉన్నారు. సో అర్ధరాత్రి వరకు కూడా ఈ నిరసన కొనసాగింది. చూడొచ్చు, కొన్ని పదుల సంఖ్యలో అక్కడ పోలీసులు ఉన్నారు, విద్యార్థులు కూడా ఉన్నారు. పలు విద్యార్థి సంఘాలు కూడా వారికి మద్దతు తెలిపాయి. అక్కడ భోజనం ప్లేట్లో లేజర్ బ్లేడ్లు, మరి పూర్తిగా ఎంత దారుణం అంటే నిజంగా తెలియక కొంతమంది కనుక చూడకుండా కనుక అది తిని ఉంటే కనుక ప్రాణాలకే పెద్ద ప్రమాదం పొంచి ఉండేది, ప్రాణాలే పోయేవి. లేజర్ బ్లేడ్లు ఏంటండి నాకు అర్థం కాదు. తినేటువంటి ఫుడ్లో కనీసం అక్కడ వండేటువంటి వారు కనీసం గమనించలేకపోయారా? అక్కడ అధికారులు కనీసం పట్టించుకోలేదా? ఆ బ్లేడ్లు నుంచి వస్తున్నాయి పురుగులు, ఇవన్నీ ఇంత దారుణమా? అక్కడ అధికారులుగా పనిచేసే వారు ఇదే ఆహారం తింటున్నారా? వారి పిల్లలు ఇదే ఆహారం తింటున్నారా? ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వారు చేస్తున్నారు. ఒకసారి నిన్న రాత్రి ఉస్మానియా యూనివర్సిటీలో ఎటువంటి హైటెన్షన్ నెలకొందో చూసే ప్రయత్నం చేద్దాం. స్లోగన్స్ రావాలి రావాలి బీసీ రావాలి 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 బీసీ రావాలి 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 బీసీ రావాలి we want justice we want justice we want justice we want justice రావాలి రావాలి. మరి ఇంత దారుణమా? విద్యార్థులు తినే తిండిలో బ్లేడ్లా, పురుగులా? ఎక్కడి నుంచి వస్తున్నాయి బ్లేడ్లు? కనీసం అధికారులు పట్టించుకోరా? అక్కడికి వండేటువంటి ఆ ఏజెన్సీ వాళ్ళు కానీ వంట మనుషులు కూడా కనీసం పట్టించుకోకుండా ఆ బ్లేడ్లతో కూడినటువంటి ఆ ఆహారాన్ని ఆ పిల్లలకు వడ్డిస్తారా? ఒకవేళ కనుక తెలుసో తెలియకో ఆ విద్యార్థి కనుక ఆ బ్లేడ్లు ఉన్నటువంటి ఆహారం తిని ఉంటే ఏకంగా ప్రాణాలు పోయేవి. ఉస్మాన్ యూనివర్సిటీ గతి ప్రభుత్వాలు మారినా కూడా అక్కడ సిచ్యువేషన్ మారడం లేదు. ఏకంగా రోడ్డుపైకి ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి ఇదంతా కూడా హైటెన్షన్ నెలకొంది అంటే ఎంతటి స్థాయిలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అర్థం చేసుకోండి. ఏకంగా ఆ విద్యార్థులు చెప్తున్న ప్రకారంగా పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదట. మరిన్ని డీటెయిల్స్ శిల్ప అందిస్తారు. శిల్ప, ఏంటి గతంలో కూడా ఇదే రకంగా అమ్మాయిల హాస్టల్లో కొంత అక్కడ అబ్బాయిలు వస్తున్నారని కానీ లేకంటే ఆహారం బాగాలేదని అనేక సార్లు రోడ్డు ఎక్కిన పరిస్థితి. మరోసారి ప్రభుత్వాలు మారినా కూడా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల యొక్క గతి అయితే మారడం లేదు. మరోసారి విద్యార్థులు అదే విషపు ఆహారం, పురుగుల ఆహారం, ఏకంగా బ్లేడ్లతో కూడిన ఆహారాన్ని వడ్డిస్తున్నట్టుగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఏకంగా రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఏం జరిగింది? దీనికి సంబంధించి అధికారులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? రైట్, ఉస్మానియా యూనివర్సిటీలో అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. గోదావరి హాస్టల్లో అన్నంలో పురుగులు, అదేవిధంగా బ్లేడ్లు వస్తున్నాయి అంటూ విద్యార్థులు ఒక్కసారిగా రోడ్డుకి ఎక్కారు. మనం జనరల్గా అన్నంలో రాళ్ళు ఇవన్నీ వింటుంటాం, కానీ నిన్న వాళ్ళు ఒక్కసారిగా ఆ ప్లేట్తో సహా అక్కడికి తీసుకొచ్చి వాళ్ళు ధర్నా చేపట్టారు. ఈ అన్నం తింటే మేము ఏమైపోవాలంటూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ విషయం తెలుసుకున్నటువంటి విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అర్ధరాత్రి ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర మొత్తం హైటామా చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. మొత్తం పెద్ద ఎత్తున అక్కడ హాస్టల్ నుంచి అటు విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున వీళ్ళకి మద్దతు పలుకుతూ పెద్ద ఎత్తున వచ్చాయి. అనంతరం మొత్తం కాసేపటి వరకు కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వాళ్ళు వచ్చిన అనంతరం నినాదాలు మొదలై ముఖ్యంగా వీసీ డౌన్ డౌన్ అంటూ కూడా వాళ్ళు చేశారు. గతంలో అనేక సార్లు కూడా అర్ధరాత్రిలో ఉస్మాన్ యూనివర్సిటీలో ధర్నాలు అయ్యాయి. ముఖ్యంగా గతంలో గర్ల్స్ హాస్టల్లో సీసీ కెమెరాలు కావచ్చు, అన్నంలో పురుగులు, ఈ విషయాలను కూడా చూసాం. కానీ ఇప్పుడు కొత్తగా అన్నంలో బ్లేడ్స్ అనేవి కూడా
బ్లేడ్స్ వస్తున్నాయి అంటే అక్కడ వంటకు సంబంధించినటువంటి వాళ్ళ నిర్లక్ష్యం మాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ పనితీరు మారాలంటూ కూడా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద వెంటనే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. అక్కడ అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. సో దాదాపు గంట సేపు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర హైడ్రామా చోటు చేసుకుంది. విద్యార్థి నాయకులు చేరుకోవడం అనంతరం పోలీసులు చేరుకొని అక్కడికి ఎక్కడికక్కడ చెల్ల చెదురు చేశారు. ముఖ్యంగా వీసీ డౌన్ డౌన్ అంటూ విద్యార్థులు నినాదాలు ఇచ్చారు. దీనిపైన వీసీ ఏ విధంగా స్పందించడానికి కూడా చూడాలి. ఎందుకంటే విద్యార్థుల జీవితాలకు సంబంధించిన అంశము గతంలో పురుగులు కావచ్చు వీటినన్నింటినీ కూడా చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా బ్లేడ్లు అనేవి అన్నంలో తేలాయి. సో దీనిపైన ఏ విధంగా స్పందిస్తారు, మరి ఈ బ్లేడ్లు కూడా వచ్చే విధంగా అంత నిర్లక్ష్యంగా వహిస్తే ఏ విధంగా ఉంటుందంటూ కూడా పెద్ద ఎత్తున అటు విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, ఉస్మానికి సంబంధించినటువంటి స్కాలర్స్ కావచ్చు పెద్ద ఎత్తున అందరూ అంటున్న పరిస్థితి. దీనిపైన వీసీ ఏ విధంగా స్పందిస్తారని కూడా ప్రస్తుతం ఒక క్వశ్చన్ మార్క్ గా ఉన్నది. ఎందుకంటే గతంలో అనేక సార్లు అయినప్పటికీ వీటన్నిటిని కూడా ఎక్కడికక్కడ వాళ్ళందరినీ కూడా ఇది హామీలు ఇవ్వడం కాబట్టి వీటినన్నిటిని కూడా వాళ్ళని వెంటనే కూల్ చేసిన పరిస్థితి. అయినప్పటికీ మరోసారి విద్యార్థులు మొత్తం ఒక్కసారిగా రోడ్డెక్కారు. ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ దగ్గర అర్ధరాత్రి మొత్తం ఈ విధంగా హైడ్రామా చోటు చేసుకుంది. అన్నంలో బ్లేడ్స్ తో పాటు ఏవైతే పురుగులు కావచ్చు వీటినన్నిటిని కూడా దశమి ఇస్తున్నాయి. సో ఈ ఉన్న అన్నం ఏ విధంగా తినాలి, ఈ అన్నం తింటే ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, కలుషితమైన ఆహారం ఏ విధంగా పుడుతున్నారు, చిన్న రాళ్ళు అంటే శిల్ప మరీ దారుణం ఏంటంటే పురుగులు రావడం అని అంటే కొన్ని సహజంగా ఏదో తెలియక పెట్టారనో లేకపోతే ఇంకేదో అనుకోవచ్చు. కానీ పూర్తిగా బ్లేడ్ రావడం ఏంటి? బ్లేడ్ ద్వారా ఏకంగా తెలియక విద్యార్థి కనుక తిని ఉంటే కనుక వారి ప్రాణాలే పోయేవి. ఇంతటి దారుణం అంటే కనీసం పర్యవేక్షణ లేదు, నిర్లక్ష్యం అనుకోవాలా, పర్యవేక్షణ లేదనుకోవాలా? అధికారులు ఏం చెప్తున్నారు ఇప్పుడు ఈ విషయం పైన? ఏకంగా బ్లేడ్ రావడం ఏంటి మరీ దారుణం కాకపోతే? రైట్, దీనిపైన వంట చేసిన వాళ్ళపై నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాళ్ళంటే కనిపించవు, అవి తెలియక వస్తుంది. కానీ బ్లేడ్స్ అనేవి మనం వంట చేసినప్పుడు ఖచ్చితంగా చూస్తాం. కానీ వాళ్ళు దాన్ని గమనించలేదంటే ఏ విధంగా విద్యార్థులకు వండి పెడుతున్నారు అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దీన్నే వాళ్ళు విద్యార్థులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే రాత్రి డిన్నర్ చేసినప్పుడు ఒక డిన్నర్ లో ఈ బ్లేడ్ అనేది ప్రత్యక్షమైంది. వెంటనే వాళ్ళు దీన్ని అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ చెప్పారు. వెంటనే వాళ్ళు రోడ్డు పైకి వచ్చారు. ఇవి తెలుసుకున్నటువంటి అటు విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, మిగతా స్కాలర్స్ కావచ్చు పెద్ద ఎత్తున అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ చేరుకున్నారు. అనంతరం హైడ్రామా చోటు చేసుకుంది. వెంటనే వీసీ డౌన్ డౌన్ అంటూ వాళ్ళు నినాదాలు ఇచ్చారు. దీనిపైన వీసీ స్పందించాలి. గతంలో వీసీ ఎప్పుడైతే ఇప్పుడు కొత్తగా వీసీ వచ్చారో అంతకుముందు కూడా అనేక వివాదాలు చోటు చేసుకున్నాయి. ఎప్పుడు విద్యార్థుల సమస్యలు వచ్చినా ఈ వీసీలు పట్టుకోరంటూ కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల మధ్యనే వీసీ అనేది కొనసాగుతూనే ఉన్నారు. ఈసారి వీసీ ఏ విధంగా స్పందిస్తారు? ఖచ్చితంగా విద్యార్థుల సమస్య పైన పరిష్కారం దిశగా వెళ్ళాలి, లేకుంటే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా వాళ్ళు గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఒక అల్టిమేటం కావచ్చు వీసీకి అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఖచ్చితంగా వీసీ దీనిపైన సరైన చర్యలు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా ఇటు విద్యాశాఖ దృష్టి కావచ్చు అటు ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తామంటూ